మనకి ఆర్చ్ ఇలా కనబడుతుంది టెంపుల్కి వెళ్ళడానికి. దీని పక్కన మేము హోటల్ తీసుకున్నాం. మీకు ఆ టెంపుల్స్ దగ్గర హోటల్ అవైలబుల్గా లేకపోతే కనుక ఇక్కడ తీసుకోండి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వస్తుంది మీకు. భద్రాచలంలో మేము చూసిన ప్లేసెస్ని ఐ కార్డులో అండ్ ఎన్ కార్డులో ఇస్తాము. చూడాలనుకునే వాళ్ళు చూడండి. భద్రాచలం నుండి రాజమండ్రికి స్టార్ట్ అవ్వం వయా మారేడుమిల్లి రంపచోడవరం. రాజమండ్రికి 200 కిలోమీటర్స్ వస్తుంది. మిడిల్లో మేము పొల్లూరు వాటర్ ఫాల్ కూడా చూసాం. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ గా స్టార్ట్ అవడం వల్ల క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మిడిల్లో మనకి చిన్న చిన్న గూడాలు వస్తాయి. ప్రశాంతమైన వాతావరణంతో చాలా బాగుంది. ఈ ప్లేస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫారెస్ట్ మిడిల్లో ఇది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. బర్డ్ సౌండ్స్ తప్ప ఏమీ వినబడతలేదు ఇక్కడ. రెండు వైపులా పచ్చని చెట్లు, కొండల మధ్య సాగే రహదారి, డ్రైవ్ చేస్తుంటే ప్రకృతి మధ్యలో ఉన్న అనుభూతి. ఈ అడవి మార్గంలో ప్రయాణం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. చల్లని గాలి, ప్రకృతి శబ్దాలు, ఎక్కడ చూసిన పచ్చని ప్రకృతి. ఇలాంటి ప్రదేశాల్లో డ్రైవ్ చేస్తుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఈ ట్రిప్ మరింత ప్రత్యేకంగా మారింది. నవ్వులు, సరదాలు, ప్రకృతి మధ్య ప్రయాణం మర్చిపోలేని అనుభవం. రోడ్డుపై ఇలాగ ఆవులు వచ్చేస్తాయి. కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. ఇది మోతుగూడెం విలేజ్ మెయిన్ రోడ్డు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది పొల్లూరు వాటర్ ఫాల్స్ కి. ఫుడ్ కావాల్సి వస్తే మనకి అక్కడే దొరుకుతుంది మోతుగూడెం విలేజ్ లో. కొద్దిగా దూరం వచ్చాక మనకి హనుమాన్ స్టాట్యూ కనబడుతుంది. అక్కడ నుండి మనం రైట్ సైడ్ కి వెళ్ళాలి. ఈ రోడ్ వైపు నుండి వస్తాం మనం మోతుగూడెం విలేజ్ నుండి 5 కిలోమీటర్స్ పొల్లూరు వాటర్ ఫాల్స్ కి. ఇది ఎంట్రన్స్. ఎంట్రీ ఫీ కాస్ట్లీ. వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఇలా కొద్దిగా డౌన్ దిగాలి మనం. కార్ పార్కింగ్ ఏరియా ఇది. ఇలా డౌన్కి వెళ్ళాలి. ఆ ఎంట్రీ నుండి మనం కొద్దిగా డౌన్కి దిగితే మనకి ఇలాగ వే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా వాటర్ ఫాల్ ఇదంతా. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ. చాలా హైట్లో ఉన్నాయి ఇక్కడ. ఓ అమ్మో, ఇక్కడ చెట్టు చూడండి వేరు ఎంతవరకు వెళ్ళిందో. చాలా పెద్దగా ఉందండి ఈ చెట్టు. మామిడి చెట్టు, అడవి మామిడి. టోటల్ వ్యూ ఇది వాటర్ ఫాల్స్. ఇది ఒక బ్రిడ్జి లాంటిది అరేంజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు మనం. స్ట్రాంగ్గానే ఉందండి బ్రిడ్జి ఇది. ఇక్కడ అందరూ స్నానం చేస్తున్నారు. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా. టోటల్ 6 ఫాల్స్ ఉన్నాయండి ఇక్కడ. 1 2 3 4 5 అక్కడ 1 6. రాళ్ల మధ్య నుంచి ప్రవహించే నీరు, చుట్టూ ఉన్న ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనం ఇక్కడ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు స్నానం చేస్తే గనక. మీరు స్నానం చేస్తే గనక డెప్త్ చెక్ చేసి చేయండి. 2 ప్లేసెస్ లో డెప్త్ చాలా ఎక్కువగా ఉంది. మేము స్నానాలు చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వాటర్ చాలా కూల్గా ఉంటుంది.
చాలా బాగుందండి పొల్లూరు వాటర్ ఫాల్స్. ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. మేమైతే 1 అవర్ వాటర్లోనే ఉన్నాము, ఇంకా బయటకు వచ్చేసాం. ఇది టోటల్ వ్యూ. 2 వైపులా కొండలు, మిడిల్లో ఇలా వాటర్ ఫాల్ ఉంటుందండి. మీరు కూడా వెళ్ళండి మారేడుమిల్లి వెళ్తే కనుక. మోతుకూడెం విలేజ్ లో ఫుడ్ తీసుకుని మేము ఒక చెట్టు పక్కన కూర్చుని తింటున్నాం బ్యాంబో చికెన్ బిర్యానీ. ఇంకా రాజమండ్రికి స్టార్ట్ అవ్వాం మారేడుమిల్లి రంపచోడవరం వైపు నుండి. ఇలా కార్లు ఉన్న చోట ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మిస్ చేసుకోకండి. మారేడుమిల్లి సరౌండింగ్ ప్లేసెస్ లో చూడడానికి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. 1 డే నైట్ స్పెండ్ చేస్తే మొత్తం అన్ని చూడవచ్చు. జలతరింగిణి వాటర్ ఫాల్స్, అమృతధార, రంప వాటర్ ఫాల్స్, సోకులేరు వాగు, భూపతిపాలెం రిజర్వాయర్, ఇంకా పుష్ప అండ్ అఖండ 2 మూవీ షూటింగ్ చేసిన ప్లేసెస్ కూడా ఉంటాయి. నైట్ స్టేయింగ్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను శ్రీశైలం పాదయాత్ర చేశాను, ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. గ్రీనరీగా చిన్న వాటర్ ఫాల్ అలా మూవ్ అవుతూ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది భూపతిపాలెం రిజర్వాయర్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి. మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ట్రావెలింగ్ వ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.